ఇక ఒకసారి తెలంగాణకు సంబంధించి గౌరీశంకర్ గారితో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కానీ హైకోర్టు వ్యాఖ్య మీద కానీ ఆయన విశ్లేషణ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ బిల్లుకు సంబంధించిన దాని మీద కూడా వారు కూడా మాట్లాడతారు. గౌరీశంకర్ గారు చెప్పండి, ఏంటి ఈ కాళేశ్వరం దాని మీద ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కేసీఆర్ గారికి కొంత ఊరట అవుతుందా, లేదు ఎదురు దెబ్బని కొందరు రాశారు, మీరేమంటారు? ఎదురు భయం లేదు. అంటే హైకోర్టు ఒకటి స్ట్రైట్ గా అడిగింది క్వశ్చన్ ఏంటంటే, మీరు కేసీఆర్ గారికి అయినా హరీష్ రావు గారికి పైన కానీ ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా మీరు బేస్డ్ ఆన్ దిస్ రిపోర్ట్, బేస్డ్ ఆన్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నారా అంటే, లేదు మేము ఫస్ట్ విల్ ప్లేస్ ఇట్ ఇన్ ద అసెంబ్లీలో డిస్కషన్ తర్వాత విల్ టేక్ యాక్షన్ నెసరీ యాక్షన్ అని అన్నారు. అదే అసెంబ్లీలో పెడుతున్నారు కాబట్టి కోర్ట్ సేస్ దే డోంట్ నీడ్ ఫర్ ద స్టే. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఈ క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు, క్వాష్ చేసేయాలి ఈ పిటిషన్, ఇది ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ మాకు విండిక్టివ్ యాటిట్యూడ్ చేస్తుందని వాళ్ళ ఆర్గ్యుమెంట్. గవర్నమెంట్ ఏంటంటే, లేదు దాంట్లో ప్రైమ ఫేసి ఎవిడెన్స్ ఉంది, దాంట్లో ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉంది అంటే అది ఆ కమిషన్ ఇంప్లిమెంట్ ఇప్పుడు రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకుంటున్నారా అంటే ఇప్పుడు లేదు, అసెంబ్లీ తర్వాత అంటే సరే పోనీ ఇప్పుడు అయితే లేదు కదా కాబట్టి వాళ్ళు స్టే ఇవ్వలేదు. కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ విల్ డ్రాగ్ ఆన్ ఫర్ ఇంకా చాలా టైం పడుతుంది. అంత తొందరగా ఇది అయ్యేది లేదు కాదు. డెఫినెట్లీ ఒక కేసు బిల్డప్ చేసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ప్లాన్ లో ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా కేసీఆర్ అంటే ఇక్కడ పాయింట్ అంటే హరీష్ రావు గారి మీదకి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేంత ప్రయత్నం జరుగుతుందని అనుకుంటున్నారా మీరు? చెప్పలేము. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కదా ఒకప్పుడు, ఆ మైండ్ లో ఆయన కూడా ఉంటుంది కదా మనసులో, అంటే తీసుకుపోయి అరెస్ట్ చేశారు. అవును, విండిక్టివ్ పాలిటిక్స్ చెప్పలేదు. విండిక్టివ్ పాలిటిక్స్ లో చేస్తుండొచ్చు, లేదా అంటే ఇలాగే కేసు బిల్డప్ చేసుకొని కోర్టుల చుట్టూ తింపుతా ఉంటుండొచ్చు, అది కూడా పాసిబుల్. ఎందుకంటే మనకి ఎలక్షన్ వరకు ఇంకా టైం ఉంది చాలా. సో అప్పటి వరకు మనం యాక్షన్ చేసుకోవచ్చు కదా. అయితే బిల్డప్ కేసు బిల్డప్ చేస్తారు, అతని రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తారు, ఇలాంటి ఇట్లా డబ్బులు తినేశారు. ఇప్పుడు 86,000 కోట్ల ప్రాజెక్ట్, యాక్చువల్ 33,000 ఇనిషియల్ ప్రాజెక్ట్ కాస్ట్ was ఇనిషియల్ 33,000 కోట్లు ఉండేది. అది 86,000 ఇంకో ఎస్టిమేషన్ ఇప్పుడు 1,00,000 కోట్లు దాటుతారని ఇంకో ఎస్టిమేషన్ కూడా ఇచ్చారు. అంటే తొలుత ప్రాణహిత చేయాలకు సంబంధించి 35,000 కోట్లు, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మారిన తర్వాత పెరుగుతూ వచ్చింది. అది చేంజెస్ చేశారు, మేము చేంజ్ చేశాను, రీడిజైనింగ్ చేసాము, అది కాంపోనెంట్స్ కొన్ని యాడ్ చేశారు. అంటే రిజర్వాయర్లు ఇవన్నీ కట్టడం ఇవన్నీ చాలా. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది అంటే హైదరాబాద్కి కానీ రాష్ట్రం అంతా ఇప్పుడు రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతే కదా, మీరు ఆ పగుళ్ళు సరిచేసేదానికి చేయకుండా మీరు ఇట్లా పాడు చేస్తున్నారు ప్రాజెక్ట్ అనేది టీఆర్ఎస్ వాదన, బీఆర్ఎస్ వాదన. అందుకే ఇప్పుడు మనకి ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఏంటంటే మన బ్లాక్ 7 లో సింకింగ్ అయింది. ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు మనం ఫిజికల్లీ వెళ్ళి మనం జర్నలిస్ట్ కానీ ఎవరు కానీ మనం ఫిజికల్లీ వెళ్ళి చూసే చాలా తక్కువ. మనకి మీడియా రిపోర్ట్స్ మనం చూస్తూ ఉంటాము. ఫిజికల్లీ వెళ్ళి చూసామంటే ఒక బ్లాక్ 7 లో డ్యామేజ్ అయింది. ఆ బ్లాక్ 7 డ్యామేజ్ రిపేర్ చేయవచ్చా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అది ఈజీగా రిపేర్ చేయవచ్చు, దానికి పెద్దగా ఇది లేదు. డెలిబరేట్లీ గవర్నమెంట్ మమ్మల్ని భూతత్వంలో చూపించి మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తా ఉన్నారని వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఓకే, ఐ డోంట్ థింక్, ఎందుకంటే ఒక బ్లాక్ లో డ్యామేజ్ అయ్యారంటే ఎస్ దే కుడ్ బి రిపేర్ చేయవచ్చు కదా. అది ఒక్కటే కాదు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ బ్యారేజెస్ ఉన్నాయి అక్రాస్ ద స్టేట్. కాబట్టి ఐ థింక్ దట్ వన్ ఇష్యూ షుడ్ నాట్ డ్యామేజ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ అని కాదు. అంటే చాలా హై కాస్ట్ కట్టారు వాళ్ళు, చాలా డబ్బులు స్పెండ్ చేశారు. 86,000 కోట్లు లేదు, దగ్గర దగ్గర 1,00,000 కోట్లు దాటేటటువంటి ఎస్టిమేషన్ ఉంది. కాబట్టి ఐ థింక్ దిట్ విల్ బి బోత్ ఒక ఇట్స్ డెఫినెట్లీ బెనిఫిట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ బెనిఫిట్ కాలేదని కాదు, డెఫినెట్ గా నీళ్ళు వచ్చాయి, లేదు అని కాదు, బ్యారేజెస్ లో ఉన్నాయి నీళ్లు, మనకు కొండ పోచమ్మ ఇవన్నీ చూస్తే నీళ్ళు వచ్చాయి, బాగానే వచ్చాయి, రాలేదని కాదు. అండ్ సెకండ్ గా కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మంచి వర్షాలు పడ్డాయి, మనకి డ్రాట్ అనేది మాత్రం ఎక్కడ కనిపించలేదు. బట్ ఈ ప్రాజెక్ట్ మాత్రం డెఫినెట్ గా చాలా డబ్బులు వృధా అయినాయి, లేదంటే డబ్బులు మిస్యూజ్ చేశారని మాత్రం అలిగేషన్. ఆల్రెడీ 50 మంది ఇంజనీర్ల పైన వాళ్ళ మీద నోటీసెస్ ఇచ్చారు, వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇది బోత్ పొలిటికల్ గా మాత్రం డెఫినెట్ గా వచ్చే ఎలక్షన్ వరకు మాత్రం వాడుకుంటాం. అప్పటి వరకు ఈ ప్రచారం ఇదంతా వినాల్సింది అనమాట. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జైలు నుంచి పాలన కుదరదు అని ప్రధాని మోడీ గారు గట్టిగా అంటున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వారు కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తూనే కాషస్గా ముందుకు వెళ్ళాలని కృష్ణదేవరాయలు గారు కానీ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. దెర్ ఆర్ సర్టన్ గ్రే ఏరియాస్
దట్ వీ నీడ్ టు అడ్రస్ నీడ్ టు బి అడ్రస్డ్ అని కూడా కృష్ణదేవరాయలు గారు అన్నారు. అలాగే జేడీయూ వాళ్ళు కూడా సార్ జేపీసీలో చర్చ జరుగుతుంది కదా అని చెప్పారు. సో టీడీపీ జేడీయూని భయపెట్టడానికి, కంట్రోల్లో ఉంచుకోవడానికి, ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడేం చేస్తారో చెప్పలేం కాబట్టి ఇట్లా చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు బయటకు వస్తాడు ఎన్డీఏ నుంచి అని కూడా, బీహార్లో ఓడిపోతే బీజేపీ అని అంటున్నారు. మీరేమంటారు గౌరీశంకర్ గారు? డెఫినెట్. ఇప్పుడు ఎనీ లా విల్ ఎఫెక్ట్ ఎవ్రీవన్ అండి. ఇప్పుడు ఏ లా తెచ్చినా కూడా, ఇవాళ పవర్ లో ఉన్నారు బీజేపీ లీడర్స్, వాళ్ళు పవర్ లో ఉన్నారు, 30 రోజుల లోపల అరెస్ట్ చేశారు, లోపల పెట్టి కేసులు బుక్ చేసి పెట్టారు అనుకో, ఈ లూజ్ ద జాబ్. ఇప్పుడు అంటే బేసికల్లీ ఏంటంటే మనకు అరవింద్ కేజ్రీవాల్ ఇష్యూ, ఇంకోటి కర్ణాటక తమిళనాడు ఇష్యూ, తమిళనాడు సెంటిల్, అది యాక్చువల్లీ ఆయన మీద దట్ వాజ్ యాక్చువల్లీ ద రూట్ కాజ్. దాంతో అసలు ఈ బిల్ తేవాల్సి వచ్చింది. అండ్ రేపు పొద్దున అయ్యాలి, ఎనీ గవర్నమెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇవాళ ఆ బిల్ ఉంది అనుకోండి, ఆ లా వచ్చింది అనుకోండి, రేపు పొద్దున ఇట్ విల్ ఆల్సో అప్లై టు బీజేపీ లీడర్స్. వాళ్ళ స్టేట్ లో కూడా ఏమైనా 30 రోజులు ఏమైనా అయిందంటే కూడా కష్టం. అంటే వాళ్ళ రూలింగ్ దాంట్లో వేయరనుకో, అపోజిషన్ పార్టీస్ మీద వేశారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది అనుకోండి, మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, రూలింగ్ లో ఉంది, రేపు పొద్దున ఏ బీజేపీ లీడర్ మీద కూడా వేయవచ్చు. కేసు పెట్టిందంటే కథం. కాబట్టి ఎనీ గవర్నమెంట్ రూలింగ్ మనం చూసాం, మనం ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాము. పవర్ లో, సెంట్రల్ లో పవర్ లో ఉన్నారు వాళ్ళు, దే హ్యావ్ యూజ్ అండ్ మిస్యూజ్డ్ సిబిఐ అండ్ ఈడీ. ప్రతి గవర్నమెంట్ టీడీపీ భయపడుతున్నట్లే కదా. ఈ ఇప్పుడు ఇందాక కృష్ణదేవరాయలు గారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి భయమే. ఇప్పుడు ఒక లా విత్ ఇన్ 1 month లోపల అసలు మనకు ఈ యాక్షన్ తీసుకోవాలి. కేవలం రిమాండ్ లో ఉంటే, అభియోగాలు మోపి రిమాండ్ లో, జైల్లో పెడితేనే ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది. అది మంత్రులకి కాదు, దేశంలో పిఎం జోలికి వెళ్ళే పరిస్థితి ఆడుంది. ఏ పోలీస్ కేసు పెడతారు, ఎట్లా ఉంటుంది? అది మన అసౌద్దీన్ ఓవైసీ గారు అడిగారు, మన ప్రైమ్ మినిస్టర్ కి ఎవరు బుక్ చేయాలి. పైగా వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కదా. అదే కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ఆల్. మనకు ఈ రేపు పొద్దున ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసేదాకా మనకు తెలియదు. ఇది అంటే ఇది ఎవరికైనా శాపం కావచ్చు, ఇది ఎవరికైనా ఎఫెక్ట్ అవుతుండొచ్చు. ఎందుకంటే మల్టిపుల్ కేసెస్ బుక్ చేస్తారు, బుక్ చేసుకొని రేపు పొద్దున ఒక రకంగా ఎనీ బిల్ షుడ్ బి నాట్ బి డెకరియన్ కాదు. డెఫినెట్ గా మనకు పనిష్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనకు యాంటీ డిఫెక్షన్ లా చూసాము, ఎంత భయంకరం అయిపోతేనండి. లా ఉండి కూడా పవర్స్ ఆర్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, కోర్ట్స్ ఏం చేయలేకపోతుంది. కాబట్టి లోక్సభలో కూడా కావాలనుకుంటే, లోక్సభ కానీ రాజ్యసభ కానీ కావాలనుకుంటే క్షణాల్లో అనర్హులు చేస్తారు. వాళ్ళు వద్దనుకుంటే ఏళ్ల తరబడి వాళ్ళ దగ్గరే పెండింగ్ పెట్టుకుంటున్నారు. అది అవును, పవర్ షేర్ చేయాలని లేదు వాళ్ళకు. దే స్టిల్ వాంట్ టు పార్లమెంట్ వాంట్ టు రిటైన్ దట్ పవర్. కాబట్టి ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ గౌరీశంకర్ గారు.